1969లో 369 మంది తుపాకీ తూటాలకు బలి అయి చచ్చిపోయారు విద్యార్థులు, యువకులు. 2001 నుండి జరిగినటువంటి యొక్క మలిదశ ఉద్యమంలో కూడా సుమారుగా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అనేక మంది కాళ్ళు విరిగినాయి, చేలు విరిగినాయి, అనేక మంది అంగవికలాంగులు అయ్యారు. ఆయుష్ పోయింది, వయసు పోయింది, ఆరోగ్యం పోయింది, ఆర్థికం పోయింది, చేతి వృత్తుల పనులు పోయినాయి, అన్ని సర్వనాశనం అయిపోయాయి ఉద్యమకారులు. కాబట్టి ఏంటంటే ఉద్యమకారులకు ఏదైనా చేయాలటువంటిది దృఢ సంకల్పం కొద్ది వరకు మాకు ఆశ కొద్దిగా మినుకు అంటా ఉన్నటువంటి అంటారు కదా, ఆ రకమైనటువంటి ఆశ ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది మాకు. ఎందుకంటే పోయిన గత ప్రభుత్వం, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఒక దొరగారి ప్రభుత్వం, ఒక అహంభావి ప్రభుత్వం, ఒక దొరగడీల ప్రభుత్వం, ఒక నియంతృత్వ ప్రభుత్వం. 10 సంవత్సరాలు తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు మరో కొడుకు అనే పద్ధతిలో నడుచుకుంటూ పోయారు. లక్షల కోట్లు కుంభకోణం చేశారు. శాండ్ మాఫియా వాళ్ళదే, ల్యాండ్ మాఫియా వాళ్ళదే, కోల్ మాఫియా వాళ్ళదే, మరి యొక్క టెలిఫోన్ మాఫియా వాళ్ళదే, గొర్రెల మాఫియా వాళ్ళదే, బియ్యం మాఫియా వాళ్ళదే. అనేక ఏ రంగం నుండి చూసినా మరి కుంభకోణమే, ఏ కోణం నుండి చూసినా కుంభకోణం అన్నట్లుగా వాళ్ళ రంగం ఆ రకంగా ఉన్నది. వాళ్ళు ఉద్యమకారుల గురించి ఏం పట్టించుకోలేదు, ప్రజల గురించి కూడా ఏం పట్టించుకోలేదు. కేవలం ఏంటంటే మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎట్లా బొల్త కొట్టియాలి తెలంగాణ ప్రజలు అమాయకులు పాపం నమ్ముతారు కదా అని అటువంటి ఒక ఆలోచనతోని నేను ఏం చెప్పినా నమ్ముతారని చెప్పి ఈరోజు ఇంకా వాళ్ళు మరి బింకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే అయ్యే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను అంటే బీఆర్ఎస్ను ఓడగొట్టి తెలంగాణ ప్రజలు చాలా తప్పు చేసినారు అంటే వాళ్ళ యొక్క అహంకారం అంటే పూరితమైనటువంటి మాట ఎట్లా ఉన్నదంటే మమ్మల్ని ఓడగొట్టి మా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి తెలంగాణ ప్రజలు తప్పు చేసినారు కాబట్టి ఆ తప్పుని వాళ్ళు సర్దిద్దుకోవాలనే పద్ధతులలో తప్పు ప్రజలదే అన్నట్లుగా ప్రజల మీద నెట్టడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చేసిన తప్పుల ద్వారా వాళ్ళు ఓడిపోయారు అన్నటువంటి యొక్క పునరాలోచన వాళ్ళకు లేదు. అంటే అహంకారం, దురహంకారం. కాబట్టి ఈ దురహంకారం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తండ్రికి కొనసాగింది, ఇప్పుడు కొడుకు కొనసాగుతుంది, మరో అల్లుడికి కొనసాగుతుంది, మరో కొడుకు కొనసాగుతుంది. వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా ఒక కుటుంబ పాలన, దురల పాలన, దుష్ట పాలన, ఒక లంచగొండ్ల పాలన జరుపుకుంటూ వచ్చినారు. ఒక్కొక్కరు 1,00,000 కోట్లకు ఎదిగినారు. రబ్బరి చెప్పుల హరీష్ రావు లాంటి వాడు, కారుకు పెట్రోల్ లేనటువంటి డీజిల్ లేనటువంటి యొక్క కేసీఆర్ గారు అమెరికాలో ఇక్కడ పని లేకపోతే, పైసలు లేకపోతే అమెరికాకు పోయి పనికి పోయినోడు ఇక్కడికి వచ్చి ఈ రోజున 1,00,000 కోట్లు మరి ఆస్తిపరులు అయినరు. వాళ్ళు ఏ రకంగా తెలంగాణ ప్రజలని లూటు చేసే కదా వాళ్ళు ఈ రోజున కోటీశ్వర్లు అయిపోయినరు, 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. కాబట్టి ఆ పార్టీని ఇంకా అనుకుంటా ఉన్నారు, పగటి కళలుగా అంటా ఉన్నారు. మేమేదో మళ్ళీ వస్తాము, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ వచ్చి ఏదో వెలగబెడతాము అనేటువంటి ఒక కళలని మా ఉద్యమకారులని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. వాళ్ళని అడుగడుగునా కూడా ఇంకా 100 ఫీట్ల గోతితోడి ఇంకా లోతు పోకపోతే ఇంకా మరో 100 ఫీట్ గోతితోడి మేము పాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా మేమేం చెప్తున్నాం, అయ్యా మీరు 2.5 సంవత్సరాల కాలయాపన జరిగింది, ఇంకా మిగిలింది 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలలో ఒక సంవత్సరంన్నర మళ్ళీ ఎన్నికలకే పోతుంది. ఇంకా మీ ఉద్యమకాలకు ఎప్పుడు చేస్తారు మీరు? కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏంటంటే, వేడుకుంటున్నాం ఏంటంటే, ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయండి. ఒక ఉద్యమకారుడు ఒక 100 మందితో సమానం. 100 మంది వాళ్ళ వెనుక 1000 ఓట్లుంటాయి. ఏ ఉద్యమకారుని మీరు తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. కాబట్టి ఉద్యమకారుల యొక్క సమస్యలని మీకున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి కాదంటలేం మేము. ఆ సమస్యలలో మా సమస్యను కూడా ఒకటిగా జోడించి మీరు తీసుకొని మా ఉద్యమకారుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి రేపు వచ్చే జూన్ 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మా ఉద్యమకారులంతా సమాయత్తమవుతా ఉన్నాం. మేము ప్రభుత్వం చెప్పేటువంటి ఒక తీపి కబురు కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. జూన్ 2వ తారీఖు లోపల జూన్ 2 వరకు మరి యొక్క కార్యక్రమాల్లో జూన్ 2 తారీఖులో ఉద్యమకారుల గురించి ఏమైనా చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దా సందర్భంగానే రేపు అనగా మరి యొక్క 13వ తారీఖు నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున మాది ప్రెస్ మీట్ కూడా ఉన్నది ఇదే కార్యక్రమం గురించి. కాబట్టి ఉద్యమకారుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా టీవీ చేసి పోరాడుతుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఎందుకంటే మిలియన్ వాచ్, సాగరహారం అట్లాంటి అనేక కార్యక్రమాలతోటి నిరాహార దీక్షలు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి అన్ని త్యాగాలకు ఎంతో వేల మంది ఆస్తులు నష్టపోయి వ్యక్తిగతంగా
వాటన్నిటికీ నష్టపోయి ఏ, పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటాలకు ఏమాత్రం స్పందించి కోదండరాం సార్ నేతృత్వంలో ఆమె సాగరహారం, మిలియన్ మార్చ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత సకల జనులు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చి 14 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ మాత్రం కూడా ఉద్యమకారులకు ఏ మాత్రం న్యాయం చేయలేదు. ఉద్యమకారులకు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మాది ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ, భక్త రాజకీయ పార్టీ అని చెప్పేసి రాజకీయాలు చేసిండు. ఉద్యమకారులను పట్టించుకోలేదు, అమరవీరులను పట్టించుకోలేదు. అందుకని ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. 2.5 సంవత్సరాలు అయినా కూడా 250 గజాలు స్థలం ఇస్తామని చెప్పింది. ఉద్యమకారులను గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పింది. ఇట్లాంటి ఏ ఒక్క ఉద్యమకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 2.5 సంవత్సరాలు అయినా కూడా ఏమాత్రం చేయలేదు. అందుకని తక్షణమే ఇప్పుడు టీజేఎస్ పార్టీ ఉద్యమకారులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి చేసినా కూడా ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఖచ్చితంగా వెంటనే తక్షణమే చేయాలని చెప్పేసి ఇప్పుడు మా పార్టీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా వెంటనే ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి, 250 గజాల స్థలం ఇవ్వాలి, ఉద్యమకారుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేస్తే ఉద్యమకారులు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు అన్ని వివిధ సంఘాల పేరుతోటి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు జూన్ 2వ తారీఖు లోపు చేయకపోతే కనుక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, తెలంగాణ మొత్తం పౌరుషాల గడ్డ. ఖచ్చితంగా తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటాలు తక్కువ కాదు. అందుకని మళ్ళీ జూన్ 2 తారీఖు వరకు డెడ్లైన్ ఉంటే జూన్ 2 తారీఖు లోపు తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ అమరవీరులకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అన్నిటికీ న్యాయం చేయకపోతే కనుక నీళ్లు మొత్తం ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నా కూడా పెద్దగా స్పందించట్లేదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదు. ఈ 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా పూర్తిగా స్పందించట్లేదు. అట్లాగే నియామకాలు మొత్తం కూడా ప్రభుత్వ నియామకాలు అసలే లేవు. ప్రైవేట్ పరిశ్రమలో కూడా మొత్తం అవతల మన తెలంగాణ పక్కపొంటి ఆంధ్ర రాష్ట్రంలో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తీర్మానం చేసిర్రు. కానీ మన దరిద్రం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు. తక్షణమే ప్రైవేట్ పరిశ్రమలో కూడా 100% తెలంగాణ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లాగే ఈ అన్నిటి కూడా కార్యక్రమాలు నెరవేర్స్తే కానీ 2009 నుంచి ఉద్యమంలో పనిచేస్తాం టీజేఏసీ తెలంగాణ జనసమితిలో. ఇప్పటి వరకు అదే పార్టీని పట్టుకున్నాము. మిలియన్ మార్చ్ సంసద్ జాతర ప్రతి ఒక్క మీటింగ్లో పాల్గొన్నాము. ఆ మీటింగ్లో పాల్గొన్నా కానీ ఇప్పటివరకు ఏమీ ఫలితం రాకుంటుంది. ఈ సంసద్ యాత్ర ఢిల్లీకి వెళ్ళాము. ఎవరి డబ్బులు వాళ్ళు 3,000 రైలు టికెట్ తీసుకుని ఆ టికెట్ ఇచ్చిర్రు. ఎవరి సీట్ల వాళ్ళు ఉన్నాము. ఇప్పటి వరకు అరెస్టులు అయినాము. మేజిస్ట్రేట్కు బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా మాకు ఇప్పటివరకు గుర్తించలేదు. మరి ఈ ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు ఈ ఉద్యమకారులను గుర్తిస్తాం, హెల్త్ కార్డులు ఇవి పింఛన్ ఇస్తాము, 250 గదాల ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానం కమిటీ వేయమని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పిండు, ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని కూడా కమిటీ త్వరలో మేము ఏ పార్టీలకు చేంజ్ కాలేదు. ఇప్పటి వరకు 2009 నుంచి ఈ టీజేఏసీ జనసమితి పార్టీలో పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు ప్లాట్లు బీట్లు అమ్ముకొని ఎక్కడ మెసేజ్ ద్వారా అక్కడనే వెళ్తున్నాం. పైసలు డబ్బులు ఖర్చు మా సొంతం పెట్టుకొని వెళ్తున్నాము. ఎవరేమి డబ్బులు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికి గుర్తిస్తామని చెప్పి, కానీ టీఆర్ఎస్ పార్టీ కూడా గుర్తిస్తామని చెప్పి మాకు మీ జేఏసీ సపోర్ట్ ఉంటే మేము గెలుస్తామని చెప్పి మాట్లాడించి తెలంగాణ భవన్ పిలిచిన కేసీఆర్ పిలిస్తే మేము గుర్తిస్తామని ఒక్క పరుగు గుర్తించకపోతే గద్ద దించినాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి అక్కడ ఎత్తేసినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ని గెలిపిస్తున్నాం. కాంగ్రెస్ అన్న ముందుకు తీసుకుపోతుందని అనుకుంటున్నాము. ముందుకు తీసుకుపోతే దేనికైనా అదే ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ఎందుకంటే జనసమితి దేనికైనా ప్రభుత్వం లెక్కనే అన్నట్టుగా ఈ ప్రజలు ఇట్లా పార్టీలో పని ఒక మెసేజ్ ద్వారా ఈ ఎండాకాలం కూడా 1,000 మంది వచ్చారు. ఒక 4-5 వేల మంది ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని వచ్చాం. ఇక్కడ ఎవరేమి ఇవ్వాలి, ఏ పార్టీ వాళ్ళు ఏమి ఇవ్వాలి. అందుకోసమే ఈ ఉద్యమం చేసేందుకు ఎంతోమంది అమరుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏం కేటాయించాలి. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మాలాంటి ఉద్యోగకారులకు నెలలకు పిలిచిని ఈ ఇల్లు వాళ్ళకి కేటాయించాలని చెప్పి, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా ఎస్టీవీ మీడియాకు నా యొక్క ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన మీడియాకు నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు మా కోదండరాం సార్ గారు తెలంగాణ జనసమితి తరఫున కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వము మోసం చేసిందని,
మా సారు తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చాడు. ఆ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం ప్రచారం రథసారథిలాగా తిరిగాడు. ఘన విజయం రేవంత్ రెడ్డిని సీఎంగా చేశాడు. దాని విధంగా ఉద్యమకారులకు కూడా న్యాయం చేస్తాడు మా కోదండరామ్ గారు అని మాకు నమ్మకం ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా మన కోదండరామ్ సార్ అంటే చాలా అభిమానిస్తాడు. అతన్ని రథసారథి అతనే అంటాడు. కాబట్టి ఉద్యమకారులకు న్యాయం చేస్తాడు. తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్ని కూడా డెవలప్ చేస్తాడు. మా సలహాలు ఇస్తాడు మా కోదండరామ్ సారు. ఇక్కడ అప్పుడు గత కేసీఆర్ ఉన్నప్పుడు చాలా చెరువులు, కుంటలు, పార్కులు అన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు అవన్నీ లేవనెత్తుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక హైడ్రా అనేది తెచ్చాడు. అక్రమార్కులు వణుకులు పుడుతున్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు బురద చల్లుతున్నారంటే వాళ్ళ అక్రమార్కులు బయటపడుతున్నాయి కాబట్టి. హైడ్రా అంటే వాళ్ళకు భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది అంటే ఈ చెరువులు, కుంటలు, పార్కులు అన్నీ అమ్ముకున్నారు. చెరువులు అన్నీ కబ్జాలు అయిపోయినాయి. ఆ చెరువులన్నీ రేవంత్ రెడ్డి గారు చాలా వెనక్కి తీస్తున్నాడు. హైడ్రా ద్వారా ఒకరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ చెరువుని కబ్జా చేస్తున్నాడు రంగనాథ్ గారు. హైడ్రా వచ్చినాక చాలా తెలంగాణ డెవలప్మెంట్ ఉంది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు, వణుకు పుడుతున్నది. ఎక్కడ చెరువు జాగాలు కొనొద్దు, ఎక్కడ ఎఫ్టీఎల్ కొనొద్దు అని ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక తెలిసింది. కాబట్టి ఇది మంచి విషయము. కానీ కొన్ని మంచి పనులు చేస్తుంటే కొంతమంది బురద చల్లుతారు. అది మామూలే. ఒక విలేజ్లో కానీ ఒక నాగారం సర్కిల్లో కానీ పార్కులు గీర్కులు ఏమైనా మనం కంప్లైంట్ ఇచ్చామనుకో ఏదో బురద చల్లి వాడు ఇట్లా అట్లా అని పుకార్లు చెప్తారు. అది మనం న్యాయంగా మనం అడుగుతాం, ఏదైనా ప్రశ్నిస్తాం. అన్యాయం అన్నాడు తెలంగాణ జనసమితి 100% పరిశీలిస్తాము. మేము దేనికైనా సిద్ధము. అక్రమాలు అరికడతాము. ఏవైనా ప్రజాస్వామ్యంగా కొట్లాడతాము. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర దృష్టికి తీసుకుపోతాం, మా కోదండరామ్ సార్ దృష్టికి తీసుకుపోతాము. అన్యాయాలు ఎక్కడున్నా అరికడతాము. తెలంగాణ స్టేట్ను డెవలప్ చేయాలి. మా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు కూడా న్యాయం చేస్తాడు. మా సార్ చెప్పినట్టు కొన్ని మా ఉద్యమకారులకు ఎవరెవరికి అన్యాయం అయినారో వాళ్ళకు 250 గజాల జాగాలు, పింఛన్లు కానీ అవి కానీ సారు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మా కోదండరామ్ సార్ మీద కూడా మాకు గట్టి నమ్మకం. జై తెలంగాణ.